కేటీఆర్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్ తర్వాత ఇక గవర్నర్ కూడా ఆయన సంబంధించిన ఏదైతే ఈ ఫార్ములా రేస్ సంబంధించిందో విచారణకు ఆమోదిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం, దీని పట్ల కూడా ఇటు బీఆర్ఎస్లో కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. ఆ తర్వాత ఇటు కొంతమంది బయట చర్చ అయితే మాత్రం కేటీఆర్ అరెస్ట్ దిశగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తుందని చెప్తున్నారు. మీకున్న అవగాహన ప్రకారం కూడా ఏం జరగబోతుందో, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ జరిగితే ఏం జరుగుతుంది? కేటీఆర్ అరెస్ట్ జరిగితే ఏం జరగదు, కవిత అరెస్ట్ జరిగితే ఏమో జరుగుతుంది అనుకున్నాం. కవిత అరెస్ట్ అయింది, జైలు ఉన్నది, వచ్చింది. ఓకే, కేటీఆర్ అరెస్ట్ అయినా కూడా ఏం జరగదు. కేటీఆర్ రిఫరెండం అన్నాడు, ఏది ఈ ఎన్నిక రిఫరెండం నాదే బాధ్యత అన్నాడు. అవును, నీ బాధ్యత ఏది మరి? నీ బాధ్యత పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి మాట్లాడి ఎవరికొకరికి కండువ కప్పితే నీ బాధ్యత అయిపోయిందా? నీ బాధ్యత ఏందో నెరవేర్చు. రిఫరెండంకు ఏం కోరినావు? నువ్వు రాజీనామా చెయ్యి, నీ సీటుకు రాజీనామా చెయ్యి. నీ సీటుకు రాజీనామా చేసి సిరిసిల్లలో మళ్ళీ కొట్లాడు, రిఫరెండం అవుతుంది. లేకపోతే నేను ఉన్న ఎమ్మెల్యేలు అందరు రాజీనామా చేసి ఒకసారి పోటీ చేయండి, అప్పుడు రిఫరెండం అవుతుంది. అప్పుడు రిఫరెండం అవుతుంది. ఇప్పుడు మనం అనేక ఎత్తుగడలతో, నేను టీఆర్ఎస్లో పనిచేసిన రోజు అనేక సార్లు రాజీనామాలు చేసినాం. పార్టీ ఫోకసింగ్ కోసం అనేక సార్లు ఓడిపోయినాం, గెలిచినాం. కానీ ప్రతిపక్షంలో ఎప్పటికి నానింది అంటే ఎప్పటికి రాష్ట్రంలో కాక దేశంలో ఈ పార్టీ నానుకుంటున్నది. ఈ నానతందుకు ప్రధాన కారణం ఉప ఎన్నికలు, ఉప ఎన్నికలు తేవడమే. అందుకనే మీ ఫాదర్ ఆలోచించిన విధానాన్ని నువ్వు కూడా ఆలోచించి ఉప ఎన్నికలు మొత్తం ఉప ఎన్నికలు వచ్చేటట్టు చెయ్యి. ఇప్పుడు వాళ్ళు 10 మంది రాజీనామా చేసే 10 మంది ఫిరాయించారు కదా, వాళ్ళు ఎట్లా ఇద్దరు రాజీనామా చేసేటట్టుకు తయారైంది. ఓకే, ఇద్దరు కాదు, సిగ్గుంటే అందరు చేయాలని మీరు అందరు చేయండి. ఇప్పుడు నువ్వు జూబ్లీహిల్స్లో ఓడిపోతే రిఫరెండం అన్నాం కదా, జూబ్లీహిల్స్లో మేము ఓడిపోయినా నైతిక బాధ్యత వహిస్తూ మేము రాజీనామా పెడతాం, ఉన్న మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళు కూడా రాజీనామా పెట్టాలని మీరు ఎన్నికలు లేండి. ఎన్నికలు తెస్తే నీకు కెపాసిటీ పెరుగుతుంది, లేకపోతే కెపాసిటీ తగ్గుతుంది. నీకు అసలు రూపం, నీ స్వరూపం తెలుస్తుంది. అనవసరంగా ఎందుకు నువ్వు దుకాణం పెట్టుకొని ఏడుచుడు? నీ దగ్గర పైసలునే కదా. ఈ కార్ రేస్ ఎట్లయింది? నువ్వే అన్నావు క్యాబినెట్ ఆమోదం లేదు, ఎవ్వరు ఆమోదం లేకున్నా నా సొంతంగా నేను చేసిన. నువ్వు సొంతంగా చేస్తే నువ్వు ఏ శిక్ష పడాలనో ఆ శిక్ష పడుతుంది కదా, తప్పేమున్నది దీంట్లో? ఇంట్లో బీఆర్ఎస్ ఈ బీజేపీను కాంగ్రెస్ కుమ్ముక్కవుడు ఎందుకు? ఈ కుమ్ముక్క అవసరం లేదు కదా. నువ్వే చెప్తివి, నువ్వే చేతివి. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ బ్రాండ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చినాము, ఎన్నికల కోడ్ ఉంది, కానీ ఓ నిర్ణయం తీసుకురావాల్సి వచ్చింది. దాంట్లో నేను చేసింది ఏముంది, అది నేను బాజాబ్తో నేను చెప్తుందిగా 56 కోట్లకు సంబంధించింది కూడా అప్పుడున్న పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకున్నాను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నీకు పార్టీ ఫండ్ ఎంత వచ్చింది? అలా పార్టీ ఫండ్ ఎంత వచ్చిందో అది కూడా లెక్క ఉండాలి కదా. అది అక్కడి నుంచే వచ్చింది కదా నీకు, అది ఆ లెక్క కూడా చెప్పు. నేను అది పెట్టినా వాళ్ళకు మొత్తం 56 కోట్లు ఎంతో ఉన్నది కదా, అది ఇచ్చినందుకు నాకు నాకు మళ్ళీ బదులు గింత ఇచ్చినా చెప్పు. చెప్తే నువ్వు మంచుకుంటావు కదా ప్రజలల్లో. ఏ దాచుకుంటలేడా మావాడని ఛాంపియన్ ఉంటావు కదా. నువ్వు కడిగేసిన మొత్తం నీ సుందర ముఖార విందాం, నువ్వు కడిగేసినట్టుండు, మాట్లాడు, అన్నీ చెప్పు. అరెస్ట్ అయితే ఏమీ గాలి కూడా కదలేదు, ఇంటి మీద ఉన్న పిట్ట కూడా లేవు. అది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం కాదా? ఏమీ కాదు. వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగ అయిండు అని అనుకుంటాడు. కేసీఆర్ కూడా ఆ దొంగతనాన్ని ప్రూవ్ చేసినట్టు సంతకం పెట్టినట్టయితే అంతే.